రాజన్న సిరిసిల్ల జిల్లా వరదవెల్లిలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఎంపీ బండి సంజయ్. ఆలయం చుట్టూ మిడ్మానేరు బ్యాక్ వాటర్ ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది అవుతుందన్నారు బండి సంజయ్. వెంటనే పర్మనెంట్ బోటుకు నిధులు విడుదల చేస్తున్నామన్నారు. తాను మరోసారి ఎంపీగా గెలిస్తే ఆలయాన్ని ధార్మిక క్షేత్రంతో డెవలప్ చేస్తానన్నారు సంజయ్. మీరు మీ కుటుంబాలన్నీ కూడా ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదంతో నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి, మీ కష్టాలను తొలగిపోయి ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ శక్తిని, ఆలోచనను, ఆ ఆశీర్వాదాన్ని స్వామివారు అందించాలని చెప్పి దత్తాత్రేయ స్వాముల వారికి వేడుకుంటూ, ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని బోయిన్పల్లి మండల్ వరదవెల్లి గ్రామంలో పురాతన దేవాలయం ముప్పు గ్రామంలో, అప్పుడు ఈ గ్రామం మొత్తం నీటిలో పోయింది కాబట్టి ముప్పు గ్రామంగా మారింది కాబట్టి, అయినప్పటికీ కూడా ఇలా స్వామివారి మహిమ ఏందో దాని ద్వారా స్పష్టమవుతుంది కదా. ముంపు గ్రామం కాబట్టి ఈ దేవాలయానికి వచ్చే దారి లేకపోవడం వలన చాలా మంది భక్తులు వచ్చి దర్శించుకోలేకపోతున్నారు. బోటు ఏర్పాటుకు సహకరిస్తా అని చెప్పడం జరిగింది. ఇందులో రాజకీయాలు ఏం లేవు, ఇది స్వార్థమే లేదు, పేరు కోసం చేసేటువంటి ప్రయత్నం కాదు. ఎవ్వరి పేరు ఏముండదు, ఇది గ్రామానికి సంబంధించిన ఆ కమిటీ, గ్రామ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిగానే పరిగణింపబడి తప్ప వేరే కాదు. బట్ దానికి పూర్తిగా సహకరిస్తే, దీన్ని పూర్తిగా వారు అవకాశం ఇస్తే నేనే దత్తత తీసుకొని పూర్తిగా దీన్ని నిర్వహణ పూర్తి చేసి వాళ్లకు అప్పయ్యే ప్రయత్నం చేస్తా. ఇది స్వామివారి సన్నిధానం నుంచి హామీ ఇస్తున్న బట్టి ఆ స్వామివారు వారి సేవ చేసే అవకాశం, వాళ్ళ సన్నిధానాన్ని అభివృద్ధి చేసే అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.